నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. జెన్యూన్ కార్స్ ఏపీ పేరుతో 50 రోజుల క్రితం యూట్యూబ్ స్టార్ట్ చేసామండి. మీ అందరూ చాలా అభిమానిస్తున్నారు. ఈ వెహికల్ విజయవాడలోని రైల్వేలో పనిచేస్తారండి. సారు ఆయన పేరు శివగారు. ఆయన నెల రోజుల నుంచి రెగ్యులర్గా అందరిలాగానే ఆయన కూడా రెగ్యులర్గా పట్టు విడవకుండా మరి నా మీద నమ్మకానికి ఆయనకి థ్యాంక్స్. ఆయన వోక్స్ వ్యాగన్ వెంటో డీజిల్ కావాలని అలా అడుగుతూనే ఉన్నారు. తక్కువ రేట్లో తక్కువ మోడల్ అయినా పర్వాలేదండి, వెహికల్ బాగుంటే చాలు అన్నారు. ఇది 2011 అండి. 2011 వోక్స్ వ్యాగన్ వెంటో డీజిల్ అండి. వెహికల్ అయితే బ్యాక్ బంపరు సైడు చిన్న టచ్అప్లు అయినాయి. కానీ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందండి. నేను ట్రై చేశాను, టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇన్స్పెక్షన్ చేశాను. బండి అంతా వెహికల్ బాగుంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. వెహికల్ అంతా కూడా నీట్గా చక్కగా రెడీ చేసి ఉంది. వెహికల్ అయితే బాగుందండి. ఇది 2 లక్షల రూపాయలు అయితే ఇంకొక 5,000 తగ్గించి 1,95,000కి విత్ ఫైనాన్స్తో మాట్లాడానండి. నేను మీకంటే ఎక్కువగా ముందే నేను బార్గెన్ చేస్తాను. ఎందుకంటే నా జోబులో ఏం కాదు కదా, కస్టమర్ది కాబట్టి నేను బార్గెన్ చేస్తాను. ఈ వెహికల్ ఇది చూపిస్తున్నానండి. ఇన్స్పెక్షన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అలాయ్ వీల్స్ అండి. మీకు జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు, బాగుంది. సైడ్ మాన్యువల్ అండి. ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ అయితే చాలా కొత్త బ్రాండ్ సీట్లు అండి. కొత్త సీట్లు వేయించారు. ఇప్పటికిప్పుడు రూపాయి పని ఏమి లేదు. మన చేతిలో ఒక్కసారి ఇంజిన్ ఆయిల్స్, ఫిల్టర్స్ మార్చేసుకుంటే మళ్ళా ఒక 8-10 వేల కిలోమీటర్ల వరకు మనం చూడవసరం లేదు. మీకు ఆల్ ఒరిజినల్ గ్లాసులు అండి ఇవి. వెనక నుంచి చూడండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఏమీ అసలు ఎక్కడ కూడా మీకు ఇక్కడ ఫ్లోర్ మ్యాట్లు వేయరండి. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్లు వేయరు. ఇక్కడ వేయించుకోరు. ఏ కారుకి కూడా ఫ్లోర్ మ్యాట్ వేసినట్టుగా కనిపించవు. వెహికల్ అయితే బాగుంది. వెనకాల టైర్ అండి, సీల్ టైరు. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. వర్షాలండి, అన్ని వర్షాలు ఇప్పుడు కూడా చినుకు పడుతున్నాయి. బండి కొద్దిగా రస్టీగా ఉంది. డిక్కీ లాక్లోనే ఓపెన్ అండి. ఇది బ్యాక్ ఒరిజినల్ గ్లాస్ అండి. ఇది డిక్కీ ఒరిజినల్ అండి. మొత్తం అంతా కూడా ఒరిజినల్గానే ఉంది బండి. టైర్ కూడా మీకు 70% టైర్ ఉందండి. స్పేర్స్ అన్నీ ఉన్నాయి. జాకీ అన్నీ ఉన్నాయి, స్పానర్స్. డిక్కీ అయితే మీకు ఎక్కడ కూడా రస్ట్ అలాంటిది ఏమో ఇక్కడ రస్ట్ ఉండదండి. ఇక్కడ ఇది వెనకాల చిన్న క్రాక్ తప్పదండి. ఆటోలు, బైకులు తగలడం చిన్న క్రాక్. కొత్త కార్లు కూడా క్రాక్ వచ్చేస్తాయి. వెనకాల జోకర్ అండి, ఎక్కడ కూడా లీకేజ్ లేదు. బ్యాక్ డోర్లు అండి టైట్గా ఉన్నాయండి, బాగుంది. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్. వెనకాల చూడండి అంతా ఒరిజినల్. మీకు ఇది తీయ అవసరం లేదండి, చాలా టైట్గా ఉంటుంది, తెలిసిపోతుందండి మనకు ఒరిజినల్. ఇది ఎక్కడ కూడా ఒరిజినల్. ఇది చాలా బాగుందండి. వెహికల్ బాగుందండి. ఇది డోర్స్ చూడండి ఎంత టైట్గా ఉన్నాయో. ఫోర్డ్, వోక్స్ వ్యాగన్ డోర్లు చాలా టైట్గా ఉంటాయండి. బండి అంతా చాలా బాగుంది. బండి చాలా బాగుందండి. ఒరిజినల్ బ్రాకెట్స్ అండి ఇవి. బోల్ట్ ఎప్పుడు ఓపెన్ చేసలేదు. లెఫ్ట్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. ఇవి మాన్యువల్ అండి. ఇవి ఇదిగోండి ఒరిజినల్. ఫ్రంట్ వ్యూ చూడండి చాలా బాగుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. ఇది 2011, 1,95,000 అంటే మనకి మొత్తం 280 అయినా మనకి ఇది పోటీ లేదండి. స్కోడా ఈ హెడ్ లైట్ స్విచ్ అండి. స్కోడా ఇది ఒకలాగే ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. ఇది
గ్యాస్ తక్కువ ఉందండి, చెప్పాను తక్కువ ఉంటే గ్యాస్ ఎక్కించారు. చూడండి, స్టార్ట్ చేయగానే చిల్లుండి, చిల్లుడు ఏసీ అండి. చాలా అంటే మీకు కనిపించదు కాబట్టి నేను చెప్తున్నాను, చిల్లుడు చాలా చల్లగా వస్తుంది ఏసీ. చాలా చల్లగా ఉందండి ఏసీ. చల్లగా వస్తుందండి. ఇంటీరియర్ అంతా బాగుంది, డాష్ బోర్డ్ బాగుంది, ఛార్జింగ్ పోర్టులు, గేరు కూడా మీకు చాలా ఫ్రీగా ఉందని చూపిస్తాను. చాలా అసలు చాలా బాగుంది. స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ లేదు, చాలా బాగుందండి. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఇంజిన్ ఓపెన్ అండి, ఇది డిక్కీ ఓపెన్, ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, చైల్డ్ అన్లాక్ అండి. ఏసీ ఆన్లో ఉందండి. ఇంజిన్ రూమ్ అనేది బానెట్ ఒరిజినల్ అండి, చాలా నీట్గా ఉందండి. బానెట్ ఎక్కడ చిన్న దెబ్బ తగలలేదండి. రేడియేటర్ పట్టి ఒరిజినల్ అండి. నెంబర్ అండి 2011. ఇవన్నీ చాస్ నెంబరు, యాప్రాన్ పేస్టింగ్ అండి, ఒరిజినల్. సార్ అన్నారు ఏమంటే లీకులు చూడండి, ఓరింగ్లు ఏమైనా లీక్ అవుతుంటాయేమో. సార్ లీక్ అనేది అండి మీకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటిన వెహికల్కి లీక్ కంపల్సరీ ఉంటుందండి. లీక్ లేని ఇంజిన్ బహుశా ఉండకపోవచ్చు, కానీ దీనికి లేదు ప్రస్తుతానికి. చెప్తున్నానండి, మనకి 2011, 12 అంటే అండి మీకు వెహికల్ చూడండి చాలా బాగుంది, ఇది నీట్గా ఉంది, ఎక్కడ కూడా లీకేజీలు లేవు. మీకు బ్యాక్ కంప్రెసర్ వస్తుంది, మీకు ముందే చెప్తున్నాను. చాలా మందికి వోక్స్ వ్యాగన్ అనేది దాని టెక్నాలజీ అంతే అండి. బ్యాక్ కంప్రెసర్ కాదండి, స్మోక్ వస్తుంది మీకు, స్మోక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దీని టెక్నాలజీ అంతేనండి వోక్స్ వ్యాగన్. మీరు కంగారు పడిపోవద్దు. మెకానికల్ చూసి అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి అంత ఐడియా ఉండదండి. వాళ్ళు ఏమంటారంటే అంటే స్మోక్ వచ్చేస్తుందండి అంటారు. మీరు వెహికల్ 100 కిలోమీటర్లు దాటిన తర్వాత షోరూంలో వెహికల్ దానికి కూడా మీకు స్మోక్ వస్తుంది. దాని గురించి ఎవరు ఏం చెప్పినా మీరు కంగారు పడొద్దండి. వోక్స్ వ్యాగన్ యొక్క ఆ టీడీఐ టెక్నాలజీ అంతే అండి. టీడీఐ టెక్నాలజీ డీజిల్ వెహికల్ టెక్నాలజీ మీకు అంతే అంటే అంత ఒరిజినల్గా ఉంది. బండి అయితే చాలా నీట్గా ఉందండి, ఎక్కడ కూడా లీకేజీలు లేవు. అంటే సార్ మరీ కొద్దిగా డౌట్ కదా, ఎందుకంటే లక్షలు పెట్టి కొనేటప్పుడు ఎవరికైనా ఉంటుంది. డోర్ వేసేస్తాను. ఫ్రంట్ వ్యూ వెహికల్ సూపర్గా ఉందండి, వెహికల్ చాలా బాగుంది. ఇప్పుడు ఎండ కాసేస్తుంది, ఇప్పుడు వరకు చిన్న చినుకులు పడ్డాయండి. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. 2 రోజుల నుంచి నాకు జలుబు అండి, అందువల్ల ఎక్కడ తిరగలేకపోయాను ఎక్కువగానే. వెహికల్ చాలా బాగుందండి, ఇది సార్ అడిగినందుకు మంచి వెహికల్ దొరికింది. ఆయనకి కంగ్రాచులేషన్స్. శనివారం నాడు ఇది చూసి సార్ వెహికల్ బాగుందండి టెస్ట్ డ్రైవ్ చేశాను అనగానే నాకు 90,000 రూపాయలు అడ్వాన్స్ వేశారు. మొత్తం వేస్తా అన్నారు. మరి నాకు వేస్తే నాకు కూడా ఎవరో ఒకరు అడ్వాన్స్ వేస్తే ట్రాన్సాక్షన్ ఇబ్బంది అవుతుందని వాళ్ళ నెంబర్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తానండి, వాళ్ళకి ఏది కానీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాను. ఈరోజు క్లియర్ చేసేస్తారండి. ఈరోజు క్లియర్ చేసేస్తే డాక్యుమెంటేషన్ చేసేస్తాను. డాక్యుమెంట్ చేస్తే రేపు నైట్కి కానీ ఎల్లుండి కానీ కంటైనర్ ఎక్కుతుంది. కంటైనర్ ఎక్కిన తర్వాత మీకు చాలామంది అడుగుతున్నారు, మొన్న 2 వెహికల్స్ పంపించాను. ఒకటి గుండుగోలను, ఏలూరు దగ్గర గుండుగోలను, కడప వాళ్ళకి తిరుపతి. అది ఈ రోజు కూడా ఇంకా రెస్పాండ్ లేదు. డ్రైవర్కి మన నెంబర్ ఎవరండి, డ్రైవర్ నెంబర్ మనకి ఎవరండి, ఎందుకు ఎవరంటే
మనకి ఇంకా అదే పని మీద ఉంటామండి. రోజుకి 2, 3 సార్లు డ్రైవర్‌లకి చేస్తాం. ఆళ్ళకి ఇదే పని మీద అనుకుని ఇంకా ఆహ్, వాళ్ళు నంబరు ఎవరికీ ఇవ్వరండి. ఒక రోజు ముందో లేదంటే ఈవినింగు మీకొస్తుందనగానే ఒక 5, 6 గంటల ముందు ఫోను జేస్తారు. మరి కంగారు పడి నాకు కొద్దిగా ఫోను జేస్తున్నారు కంటైనర్ గురించి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. రోజుకి 300, 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాళ్ళు తిరగరండి. డ్రైవ్ చేయరు. డే టైమ్ కొద్దిగా సిటీ మధ్యలో నుంచి ఈ పోలీసోళ్ళ ప్రాబ్లమ్ వల్ల డే టైమ్ జర్నీ ఎక్కువ చేయరు. నైట్ చేస్తారు. 3, 3:50 400 కంటే ఎక్కువ డ్రైవ్ చేయరాళ్ళు. అందువల్ల ఏంటంటే 1000 కిలోమీటర్ల దూరం కూడా 4 రోజులు, 5 రోజులు పట్టేస్తది. మీరు అర్థం చేసుకోండి. విజయవాడ శివ గారు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్ రేపేసినా వాళ్ళు బయలుదేరేది ఎందుకంటే మనం ఒక వెహికల్ గురించి బయలుదేరరు. 6 వెహికల్స్ రావాలి. ఒక 90,000 నుంచి ₹1,00,000 మినిమమ్ ఉంటేనే గాని హైదరాబాద్ గాని, బెంగుళూరు గాని బయలుదేరరు. అందులో 50, 60,000 ఆళ్ళకి ఖర్చయిపోతాయి. కాబట్టి మనం సమన్వయం పాటించాలి. విజయవాడ రావడానికి సుమారుగా రేపు నుంచి 5 రోజులు, 6 రోజులు పట్టొచ్చు. కాబట్టి ఎవరైనా కంటైనర్‌లో ఏసేటప్పుడు వెహికల్ అయితే 100% సేఫ్‌గానే వస్తది. దానివల్ల మీరేం టెన్షన్ పడొద్దు. బై రోడ్ అయితే మీకు 25, 30 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. బై రోడ్ తీసుకెళ్ళినా పర్లేదు. కాబట్టి మీరు ఆలోచించండి. వెహికల్స్ నాకు నమ్మకమైన వెహికలే నేను పెడతాను. నాకు నచ్చిన వెహికలే మీకు పెడతాను. మీరు పెట్టమన్నారు కదా అని ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్‌ని దయచేసి పెట్టలేను. ఎందుకంటే నెలకి నేను ఈ 5, 6, 7, 8 వెహికల్ అమ్ముకున్నా నేను మంచి వెహికల్ అమ్ముకోవాలి. ఒక్కటైనా నేను చెడ్డ పేరు తెచ్చుకోకూడదని ఆలస్యం అవుతుంది తప్ప చాలామంది అడుగుతున్నారు. ఈ సారైతే శివగారు ఇంచుమించు నెల రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి ఫోను చేసి "సార్ బాగున్నారా? భోంచేశారా?" అని అడుగుతారు. "సార్ నాదేమైంది?" అని అడుగుతారు. మరి దేవుడి దయ వల్ల ఆయనకి మంచి కారు దొరికింది ఆయన బడ్జెట్‌లో. 1,95,000 ఇది. ట్రాన్స్‌పోర్ట్‌కి ఒక 15,500, 17,000 దాకా ఉంటది. తర్వాత మీరక్కడ దానికి ఎన్‌ఓసీ గురించి కూడా కంగారు పడొద్దు. సోములకోట తమ్ముడైతే పట్టుకెళ్ళి 2 రోజులైంది. ఏవండీ మనదేమన్నా తెలిసిందని అడుగుతున్నారు. అలాగేమి అడగొద్దు. మీకు మినిమమ్ 20 రోజులు, మాక్సిమం నెల రోజులు సార్. తొందరగా అయిపోతే నాకు బాధ్యత తీరిపోతది కాబట్టి, నేను తొందరగా నా చేతిలో ఏముండదో అంతా ఆర్‌టీఓ ఆఫీస్‌లో మనకులాంటి కొన్ని వందల వేల కార్లు ఎన్‌ఓసీలు, నేమ్ ట్రాన్స్‌ఫర్‌ల కోసం వస్తుంటాయి. ఆలస్యం అవుతది. ఇంజిన్ ఆపేస్తున్నానండి. ఆయిల్ అయితే చాలా తక్కువగా ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. మా ఛానల్ మరి ఫ్రీగా చూడకండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళు నెగెటివ్ కామెంట్ పెట్టారు. కొన్ని డీలర్స్ దగ్గర మరి రీడింగ్ కరెక్ట్‌గా ఉండదండి. అదైతే నన్ను అడగకండి అని అన్నందుకు మరి 15,000 ఎందుకు ఇవ్వాలి అని పెట్టారు. అంటే ఆళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటది. కొద్దిగా ఫీల్ అయినా మీలాంటోళ్ళు అంటున్నారు. శివగారు అయితే ముందు అన్నారు. అలాంటోళ్ళకి మీరసలు పట్టించుకోకండి. ఆళ్ళనే కొనుక్కోమనండి అన్నారు. ఏం లేదండి. మీరు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇది కూడా మీకు 1,00,000 తిరిగి ఉండొచ్చు సార్ అని చెప్పాను. ఆయన నేను ధైర్యమే చెప్పాను. 1,00,000 తిరిగినా వోక్స్‌వ్యాగన్‌కి ఏమవ్వదు సార్. మీ కోరిక వోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్ కావాలన్నదాన్ని మంచి వెహికల్ ఉందని చెప్పాను. ఇష్టమై తీసుకున్నారు సారు. ఈ వెహికల్ అయితే 100% బావుంటది. ఎందుకంటే బాగుండాలనే కోరుకుంటున్నాం. మనుషులకే రోగాలొస్తున్నాయి. కారుకి ఒక 1000, 5,000 పెట్టుబడి రాకుండా ఏది ఉండదు. ప్రస్తుతానికైతే దీనికి ఎటువంటి పెట్టుబడి లేదు. మంచి కారుంది. ఇదిగో ఈ ప్రక్కన హోండా ఎమేజ్ డీజిల్ ఉందండి. ఐడిటెక్ డీజిల్ ఉంది. ఇది మోడల్ 2015 అండి ఇది. 2015 ఇది. ఇది కూడా మొన్న 2 రోజుల క్రితం వీడియోలో చూపించాను వెహికల్ ఇది. ఇంకొకసారి పక్కన ఉంది కదా చూసేద్దాము. ఇంటీరియర్ కూడా ఈ సీట్లన్నీ చాలా బాగున్నాయి. చూడండి డీజిల్ కార్ ఇది. రీడింగ్ విషయం అయితే నేను గ్యారంటీ చెప్పలేను. దీని మీద ఇక్కడ కార్లన్నీ కూడా 50,000, 40,000, 60,000 ఉంటాయి. ఇది కూడా మీరు చూడండి W02 WB02 AH3381. ఈ వెహికల్ మీకు ఏమైనా కావాలంటే చూడండి. డీజిల్ వెహికల్ 2015. ఇది కూడా 3 చిల్లర ఎంతో చెప్పినట్టున్నారు. చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.